పిల్లలు, మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. తేనెటీగలు తేనె తుట్టెలను నిర్మించుకుని గుంపులుగా నివసిస్తాయని మనకు తెలుసు. అవి తరచుగా ఓ అధికార క్రమాన్ని అనుసరిస్తాయి మరియు వాటి మధ్య శ్రమ విభజన ఉంటుంది. కానీ అవి అనేక గదులతో తేనె తుట్టెలను ఎలా నిర్మిస్తాయి? వాటి అధికార క్రమం ఏమిటి? అవి తేనెను ఎలా తయారు చేస్తాయి? ఈ సెషన్లోని తరగతి 4 పర్యావరణ శాస్త్రంలోని మన చుట్టూ ఉన్న జంతువులు అనే పాఠం నుండి తేనెటీగ గురించి మరింత తెలుసుకోవడం ద్వారా వీటికి సమాధానాలను కనుగొందాం. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ చివరిలో మీరు వీటిని అర్థం చేసుకోగలరు. తేనెటీగలు, తేనెటీగలలో అధికార క్రమం, మకరందం సేకరణ, తేనె తుట్టెలు, తేనె తుట్టెల యొక్క ఉపయోగాలు, తేనెటీగల పెంపకం, స్వచ్ఛమైన తేనెను గుర్తించటం. తేనెటీగలు. తేనె తుట్టెలు తేనెటీగలు నివసించే ప్రదేశం. అధికార క్రమం ప్రజలు లేదా వస్తువులను వాటి ప్రాముఖ్యత ప్రకారం అమర్చే వ్యవస్థ. మకరందం పువ్వుల ద్వారా ఉత్పత్తి అయ్యే తీపి, చక్కెర అధికంగా ఉండే ద్రవం. తేనె. ఈ సెషన్ను ప్రారంభించే ముందు ఈ సెషన్ కోసం కాన్సెప్ట్ మ్యాప్ను చూద్దాం. మునుపటి సెషన్లో శరత్ మరియు అతని స్నేహితులు పక్షులు మరియు వాటి జీవనశైలి గురించి వారి టీచర్ నుండి ఎలా నేర్చుకున్నారో మనం చూసాము. ఇప్పుడు శరత్ టీచర్ గారిని తేనెటీగల గురించి వారికి మరింత వివరించమని అడిగాడు. తేనెటీగలను సామాజిక కీటకాలు అని టీచర్ వారికి వివరించాడు. అవి వేగంగా మరియు నెమ్మదిగా ఎగరగలవు. అవి పైకి కిందకి కూడా ఎగరగలవు. వాటికి 3 ప్రధాన భాగాలు ఉన్నాయి: తల, రొమ్ము మరియు ఉదరం. శత్రువుల నుండి రక్షించటానికి స్ట్రింగర్ ఉపయోగించబడుతుంది. వాటికి 6 కాళ్ళు ఉంటాయి. అవి తేనె తుట్టెలను నిర్మించి సమూహాల్లో నివసిస్తాయి. ప్రతి తేనెటీగ ఒక కంపార్ట్మెంట్లో నివసిస్తుంది. వేలాది తేనెటీగలు తేనె తుట్టెలో కలిసి నివసిస్తాయి. ఇవి ఇతర తేనెటీగలతో ఆహారాన్ని పంచుకుంటాయి మరియు తేనెటీగ లార్వాలను తింటాయి. మనం తేనెటీగల తేనె తుట్టెలకు ఇబ్బంది కలిగించినప్పుడు తేనెటీగలు మనపై దాడి చేస్తాయి. అవి
కుట్టి విషపూరిత ద్రవాన్ని మన శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తాయి. కొన్నిసార్లు ఇది మరణానికి దారి తీయవచ్చు. కాబట్టి మనం తేనెటీగల తుట్టెలకు దగ్గరికి వెళ్ళకూడదు. తేనెటీగలు ఒక అధికార క్రమాన్ని అనుసరిస్తాయి. ప్రతి తేనెతిట్టలో ఒక రాణి తేనెటీగ ఉంటుంది. రాణి తేనెటీగ పని గుడ్లు పెట్టడం మాత్రమే. డ్రోన్లు అని పిలువబడే మగ తేనెటీగలు కొన్ని మాత్రమే తేనెతుట్టెలో ఉంటాయి. తేనెతిట్టెలో వందలాది ఆడ తేనెటీగలు ఉంటాయి. అవి కార్మిక తేనెటీగలు. ఈ కార్మిక తేనెటీగలు రోజంతా పనిచేస్తాయి. కార్మిక తేనెటీగలు తేనెతుట్టకి చాలా ముఖ్యమైనవి. ఇవి తేనెను తయారు చేస్తాయి మరియు తేనెటీగల పిల్లలకు సంరక్షణ కూడా ఇస్తాయి. అవి తేనె కోసం పువ్వుల నుండి మకరందాన్ని వెతుకుతూ పువ్వుల చుట్టూ ఎగురుతాయి. కార్మిక తేనెటీగలు తేనె కోసం పువ్వుల నుండి మకరందాన్ని సేకరిస్తాయి. అవి లేకుండా తేనెతిట్టెలోని అన్ని తేనెటీగలు ఆకలితో అలమటిస్తాయి. ఒక తేనెటీగ మకరందంతో కూడిన పువ్వులను కనుగొన్నప్పుడు అది ఒక ప్రత్యేక రకమైన నృత్యం చేస్తుంది. దీని ద్వారా ఇతర తేనెటీగలు మకరందం ఎక్కడ ఉందో తెలుసుకుంటాయి. ఒక తేనెటీగ ఒక రౌండ్లో 50 నుండి 100 పువ్వులలోని మకరందాన్ని సేకరిస్తుంది. తేనెటీగలు తేనెను తేనెతుట్టెలలో నిల్వ చేసి ఆహారం అవసరమైనప్పుడు తింటాయి. అదే తేనె. తేనెకు ఔషధ గుణాలు ఉన్నాయి. తేనెటీగలు మైనం అనే పిలువబడే జిగట పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయని టీచర్ వారికి చెప్పారు. తేనెతిట్టెలను నిర్మించటానికి తేనెటీగలు మైనం పదార్థాన్ని ఉపయోగిస్తాయి. తేనెటీగలు చెట్ల కొమ్మలపై మరియు చెట్ల బోలులలో, పెద్ద భవనాల టెర్రస్ల లాంటి ప్రదేశాల్లో తేనెతిట్టెలను నిర్మిస్తాయి. తేనెటీగల పరిమాణం మరియు తేనెటీగల రకం ఒకేలా ఉండవని కూడా టీచర్ వారికి చెప్పారు. తేనెతిట్టెలు తేనెటీగలకు నిలయం మాత్రమే కాదు. తేనెతిట్టెలను సిర, పెయింట్, లేపనం, పొడి, కొవ్వొత్తులు మొదలైన వాటిని ఉత్పత్తి చేయడానికి కూడా ఉపయోగిస్తారు. చాలా మంది తేనెటీగల పెంపకం చేస్తారని మరియు తేనెను సేకరిస్తారని టీచర్ వారికి చెప్పారు. తోటలలో చెక్కతో చేసిన తేనె పెట్టెలను ఉంచుతారు. ప్రజలు దానిలో సేకరించిన తేనెను పొందుతారు. తేనెటీగల పెంపకం గురించి వివరించడానికి ప్రభుత్వం కూడా ఒక కోర్సును నిర్వహిస్తుంది. మార్కెట్లో మనకు అనేక రకాల తేనె దొరుకుతుందని టీచర్ వారికి చెప్పారు.
అది స్వచ్ఛమైనదా కాదా అని తెలుసుకోవడానికి ఒక గాజు గ్లాసు తీసుకోండి. దానిలో కొంచెం నీరు పోయండి. నీటిలో 2 లేదా 3 చుక్కల తేనెను కలపండి. గాజు గ్లాసు అడుగు భాగంలోకి చేరక అది నీటిలో కరిగిపోతే అది స్వచ్ఛమైన తేనె కాదు. గాజు గ్లాసు అడుగు భాగంలోకి చేరి నీటిలో చాలా నెమ్మదిగా కలిసిపోతే అది స్వచ్ఛమైన తేనె.